వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరి క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మరొకసారి తెలుగు బైబిల్లో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ సూజన్. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా ఉండటానికి, ఆయనకి స్వాస్యముగా ఉండటానికి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనము ఈ లోకంలో నుండి ఒక కొత్త పని చేయటానికి, ఒక కొత్త స్వభావాన్ని కలిగి ఉండటానికి మనకొక మిషన్, అది పరలోకపు మిషన్, దాని కొరకు పనిచేయటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరైనా సరే ఒక సైనికుడిగా ఎన్నుకోబడాలి అని అంటే అతడు లోకంలో ఉన్న నార్మల్ పనులన్నిటిని విడిచిపెట్టి, ఒకవేళ అది పొలం పనే కానీ, చేపలు పట్టడమే కానీ, ఇంకా వేరే పనులన్నిటిని విడిచిపెట్టి కేవలం సైన్యం కొరకు మాత్రమే ఆ పని మీద దృష్టి పెట్టడానికి ఎలాగైతే ఆ కమాండర్ ఎన్నుకుంటాడో, పాపం నుండి, భయం నుండి, నిరుత్సాహం నుండి, వీటిలన్నిటి నుండి మనల్ని విడిపించి దేవుని పని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈస్ ఏ క్రైస్ట్. క్రీస్తునందు, ఆయన యందు అన్న మాటలు ఈ వచనంలో కనిపిస్తా ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో మన సొంత కొరకు, మన కొరకు దేవుడు మనల్ని ఎంచుకోలేదు. మనమంతా దేని కొరకు నిర్ణయించబడ్డాం అనంటే యేసు క్రీస్తునందు నిర్ణయించబడ్డాము. క్రీస్తు లేకపోతే మనకు మిషనే లేదు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు కావలసిన వాటిలన్నిటిని ఇస్తున్నాడు. మనం కూడా క్రీస్తునందే సమస్తమైన స్వాస్యములను సంపాదించుకున్నాము. ఆయన లేకపోతే మనకు శూన్యము అన్న మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఎ కాల్డ్, పిలిచెను. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఒక పని కొరకై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ క్రీస్తునందు మనకి స్వాస్యాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక పని కొరకు మనల్ని పిలిచాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ పిలుపు అంతా దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే దేవుని నిర్ణయాన్ని, ఆయన ఆశని, ఆయన హోప్ని, ఆయన సత్యాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండటానికి యేసు క్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. ఒకవేళ ఈ పిలుపు మనకు అర్థం కాకపోతే చాలా సందర్భాల్లో మనం పాడైపోవటానికి కూడా అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో దేవుని సేవకులు పిలుపు ఒకటి ఉంది, ఆ పిలుపుని విడిచిపెట్టి అనేక పర్యాయాలు లోకంలో కలిసిపోయి పాడైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపులోనే కొనసాగాలి అనేది దేవుని చిత్తమై ఉంది. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈస్ ఎ ఛానల్, వాహిక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనమందరము దేవునికి మహిమను తీసుకొచ్చే ఒక ఛానల్ లాగా, వాహిక లాగా ఉండాలి తప్ప ఆ మహిమ మనకు ఆపాదించుకోవటానికి అవకాశం లేనే లేదు. ఉదాహరణకి స్టేజ్ల మీద స్పాట్ లైట్ అని ఒక లైట్ ఉంటుంది. అది స్టేజ్ మీదకి ఎక్కిన నటుడినో, హీరోనో, హీరోయిన్నో హైలైట్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రజలందరి దృష్టి నా మీద పడాలి అని ఎప్పుడు స్పాట్ లైట్ అనుకోదు, అది నటుడి మీద పడాలి అనుకుంటుంది. అలాగే మనం కూడా మనకు వచ్చే మహిమంతా, మనకు వచ్చే ఘనత అంతా, ప్రభావం అంతా దేవుని పైన ఫోకస్ చేయటానికి, దేవుణ్ణి హైలైట్ చేయటానికి మనము స్పాట్ లైట్ వంటి వారం కానీ మనల్ని చూడాలి అని అది ఎలాగైతే అనుకోదో మనం కూడా అలాగే భావించి బ్రతకాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడకు తండ్రి, మరొకసారి నీ సంపూర్ణ సత్యాన్ని, చిత్తాన్ని మా మధ్య, మా పట్ల, మాతో మీరు జరిగించుకొని మహిమ పొందినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.